డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉంది. దాని ప్రకారం డౌరీ ఇవ్వడము తీసుకోవటము రెండు నేరాలే. కానీ అవి ఎవరు కంప్లైంట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఆ మ్యారేజ్ కావాలి, ఇవన్నీ సోషల్ ప్రాబ్లమ్స్, కొన్ని అంటే క్రైమ్స్ కాదు, ప్రాబ్లమ్స్. కాబట్టి వెంటనే ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. ఇది ఎప్పుడు కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది డౌరీ అనేది? ఇంట్లో హరాస్మెంట్ అవుతే, భర్త కానీ వాళ్ళ ఇన్లాస్ కానీ ఆ పాపని హరాస్ చేస్తే అప్పుడు డౌరీకి ఇట్లా తీసుకొని ఇట్లా చేస్తున్నారు అనేది కంప్లైంట్ ఇస్తారు. ఓన్లీ డౌరీకి ఇప్పుడు కొన్ని కేసులు చూశాను. ఫస్ట్ ఎప్పుడు దాదాపు ఒక 15 years బ్యాక్ ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు, అప్పుడు ఏదో సమ్ టర్మ్స్ కండిషన్స్ అన్ని మాట్లాడుకున్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు అమౌంట్ ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తారు. అంటే ఒక 10 లక్షలు ముందు మాట్లాడాలని అనుకోండి, తర్వాత మాకు 20 lakhs అయితే కానీ పెళ్లి చేసుకోము అని. అప్పుడు ఆ పాప ఏం చేసింది? ధైర్యంగా డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టేసింది. హైదరాబాద్లో జరిగింది. డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టి దాన్ని నిలబడింది గట్టిగా. మ్యారేజ్ తర్వాత ఎవరైనా అవుతుంది, కానీ అప్పుడు అంటే ఒక మాట ఇచ్చి దాని మీద నిలబడినప్పుడు రేపు 20 లక్షలు ఇచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం వస్తే ఏంటి? అప్పుడు కూడా అది ఆగిపోదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలంటే ఇవన్నీ ఉంటాయి కదా. అలా థింక్ చేసి తను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తే తను డౌరీ హరాస్మెంట్ పెట్టింది. డౌరీ హరాస్మెంట్ పెట్టచ్చమ్మా, అది మ్యారేజ్ మీ ఫస్ట్ వాళ్ళు ఇంతే అయితే పెళ్లి చేసుకుంటాము లేకపోతే లేదు అన్నప్పుడు మీరు వాళ్ళ మీద పెట్టచ్చు. కానీ ఎవరు అట్లా పెట్టడం లేదు. అది ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోనే పెడుతున్నారు. అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసి, అంటే ఎంగేజ్మెంట్ ఆల్మోస్ట్ అందరికీ విషయం తెలిసిపోతుంది. ఓన్లీ పర్టికులర్గా డబ్బులకు సంబంధించి ఇట్లా డిమాండ్ చేసి ఇట్లా చేస్తున్నారు అని అలా పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత ఒకటి హరాస్మెంట్ కేసు 498A, అది ఐపీసీలో అఫెన్స్. ఇప్పుడు చట్టం మారింది, దాని సెక్షన్ కూడా మారింది. ముందు ఐపీసీ ప్రకారం 498A ఉంది. అది డౌరీ హరాస్మెంట్. అంటే పెళ్ళి అయిన తర్వాత దాంట్లో ఇది కూడా యాడ్ అవుతుంది. పెళ్ళికి అంటే పెళ్ళి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత డబ్బుల గురించి వేధించి వాళ్ళని హరాస్ చేస్తే ఈ కేసు పెట్టచ్చు.